మేడారం జాతర అంటే తెలంగాణ పల్లె పల్లెల్లో భక్తి పరవళ్లు తొక్కుతుంది. ఆదివాసీ వనదేవతలైన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర తెలంగాణ జనజాతరగా శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఈ జాతరకు కొత్త పుంతలు తొక్కించేందుకు సంసిద్ధమవుతోంది. కానీ విని ఎరుగని రీతిలో 251 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం 1,00,00,000 మందికి పైగా భక్తులు ప్రతి ఏటా సుదూర తీరాల నుంచి తరలివస్తారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర తేదీలు ఖరారు కావడంతో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. మేడారం జాతర అంటేనే సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్నాయి ఈ ప్రదేశాలు. వనదేవతల గద్దెలను ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా నిర్మించేందుకు దాదాపు 101 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆలయ నిర్మాణ పద్ధతుల్లో చరిత్రకు అద్దం పట్టేలా 10 కాలాల పాటు పటిష్టంగా ఉండేలా రాతితో ఈ గద్దెలు నిర్మిస్తున్నారు. 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉంటాయి. గద్దెల ప్రాంగణం ఎదుట 50 అడుగుల వెడల్పున్న ప్రధాన స్వాగత తోరణం దర్శనమిస్తుంది. సమ్మక్క సారలమ్మ ఉండే విరుసలోకి పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలను మారుస్తున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దునున్నారు. మొత్తంగా భక్తులంతా ఒకే వరుసలో వెళ్లి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణాలుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.